బాంబే నుంచి మాకు ఎన్నో సంవత్సరాల కిందటి నుంచి కనెక్షన్ ఉన్న ఆయన రాజు సుబ్రహ్మణ్యం ఆయన పిలవటం జరిగింది. ఆయనతో పాటు మెడ్రాస్ నుంచి ఇంకొక ఆయన వాట్ ఈజ్ హిస్ నేమ్ మీతో వచ్చారు ఇదే శ్రీధర్. సో వీ వెల్కమ్ దెమ్ ఎందుకంటే కనెక్షన్ ఈజ్ దేర్. వీఆర్ ఆల్ వర్కింగ్ టుగెదర్ ఆల్వేస్ ట్రయింగ్ టు డూ సంథింగ్ న్యూ సంథింగ్ డిఫరెంట్. అది మనలో ఉండే ఛాలెంజ్. చేంజెస్ వస్తూనే ఉంటాయి. నా తెలిసినంత వరకు ఎవ్రీ ఇయర్ ది ఫ్రెష్ పీపుల్ కమ్ ఇన్ అబౌట్ 60-70% కొత్త వాళ్ళు వస్తుంటారు. దట్ ఈస్ ది బ్యూటీ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. దీన్ని ఎంతో అర్థం చేసుకోవాలని దాన్ని లాభదాయకంగా చేసుకోవాలని ఎంతో ఆలోచిస్తుంటాం. ఐ థింక్ ఇట్స్ మోస్ట్ డిఫికల్ట్. నా లెక్క ప్రకారం ఓ సక్సెస్ఫుల్ ఫిలిం తీయటం అనేది అన్ని పరిశ్రమల కంటే చాలా డిఫికల్ట్. ఎందుకంటే హియర్ యు ఆర్ ట్రయింగ్ టు అండర్స్టాండ్ ది మైండ్ ఆఫ్ ది పీపుల్. ప్రజల్లో వాళ్ళకి ఏంటి నచ్చుతుంది అని ఎంతో ఆలోచిస్తుంటాం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ బికాజ్ ఈ మైండ్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ కాన్స్టెంట్, ఒకే విధంగా ఉండదు. నేను ఈ ఆడియో ఫంక్షన్కి రావటానికి ముఖ్యమైన కారణం రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి గారు, వారితో ఉన్న స్నేహం, వారి ఫ్యామిలీతో ఉన్న స్నేహం, వారి పిల్లలతో ఉన్న స్నేహం. ఎందుకంటే కళాకారులకి మరణం లేదు. చనిపోయిన తర్వాత స్వర్గానికి వెళ్ళారు, నరకానికి వెళ్ళారు అంటారు. స్వర్గానికి వెళ్ళటం అంటే అందరి హృదయాల్లోకి డైరెక్ట్గా వెళ్ళి జీవితాంతం అక్కడే ఉంటాం. వారు అందరు హృదయాల్లో జీవితాంతం మనందరి హృదయాల్లో ఉన్నారంటానికి ఇదే నిదర్శనం. మరి అటువంటి శ్రీహరి గారి ఫ్యామిలీ నుంచి మిసెస్ శ్రీహరి గారి తమ్ముడు జయవర్మన్. జయవర్మన్ తెలుగు ఇండస్ట్రీకి కొత్త ఏం కాదు. జయవర్మన్ని శ్రీహరి గారు ఉన్నప్పుడే జయవర్మన్ని హీరోగా ప్రమోట్ చేస్తూ తెలుగులో మంచి సినిమాలు తీశారు. స్వర్గీయ శ్రీహరి గారు రియల్ స్టార్ అంటే అది బిరుదు కాదు, ఆయన రియల్గానే గ్రేట్ స్టార్. అటువంటి ఫ్యామిలీని చూస్తున్న హీరో జయవర్మకి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. అలాగే ట్రైలర్సు, క్యాస్టింగు, సపోర్టింగ్ క్యాస్టింగ్ అంతా కూడా చాలా బాగుంది. ఈ సినిమాకి బ్రహ్మానందం గారు కూడా మంచి ప్లస్ అవుతారు, ఎందుకంటే ఆయన కామెడీ కూడా చాలా బాగుంది. రవ్వ యాజ్ ఒక ఆర్టిస్ట్గా ఆయన, వాళ్ళ ఫాదర్ సినిమా ఫ్యామిలీకి సంబంధించిన ఆయన, సిస్టర్ సినిమా ఫ్యామిలీకి సంబంధించిన ఆవిడ, బావ సినిమా ఫ్యామిలీకి, అట్లా సినిమా ఫ్యామిలీ నుంచి వచ్చి సినిమా ఫ్యామిలీ నుంచి వాళ్ళ హీరోగా అటు తెలుగు తమిళ్ 2 లాంగ్వేజ్లోనూ సక్సెస్ఫుల్గా ముందుకెళ్దాం అనుకుంటున్న జయరామన్ గారికి డెఫినెట్గా ఇది మంచి హిట్ అవ్వాలి. సినిమా ఇప్పుడు మనం ట్రైలర్స్ అవి చూస్తే లొకేషన్స్ అవి కూడా చాలా అద్భుతంగా ఉండే. మనకి హిందీ ఏక్తా టైగర్ తీసిన లొకేషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ రేంజ్ లొకేషన్స్లో అక్కడ తీసిన అద్భుతమైన సినిమా ఇది. అందరికీ థ్యాంక్స్ అండి. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ అగైన్ తెలుగులో ఎంట్రీ. సో మీరు సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్ నాకు కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. Represent Tashi Entertainment and my presenter Mr. K.N. Shukla. Mr. Bhupati of Sridhan Media has given a great product for us along with his great team of A.L. Raja and crew, and a very promising upcoming beautiful action hero Jai Varman. I'm really proud that the ultimate product has come out in a great shape, and I'm happy for it. And for another thing, I would like to thank personally my very dear old friend Shri Ramesh Prasad ji. విజయశాంతి గారికి అందరికీ నమస్కారం. ఈ వేదిక మీద ఉన్న హీరో నాకు చిన్నప్పటి నుంచి తెలుసండి. ప్రత్యేకంగా వాళ్ళ నాన్నగారు హీరో ఆనంద్ గారు, ఆయన ఎంత అందగాడో మళ్ళీ ఆ అందం ఇప్పుడు ఈ అబ్బాయిలో చూస్తున్నాం.
చాలా ఒక టెరిఫిక్ యాక్షన్ హీరోగా ఆయన మలయాళం, కన్నడం, తమిళ సినిమాల్లో, ఆనందం గారు మన తెలుగు సినిమాలు కూడా చాలా లాంగ్ బ్యాక్, చాలామంది జ్ఞాపకం ఉండి ఉండొచ్చు. సో అలా తండ్రి కళాకారుడు, అక్క కళాకారిణి, బావగారు కళాకారుల కుటుంబం నుంచి వచ్చిన జయవర్ధన్ డెఫినెట్గా మంచి హీరోగా నిలబడడానికి కావాల్సిన అన్ని క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి. ప్లస్ ఆ జీన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన సక్సెస్ అవుతాడన్న ఎలాంటి డౌట్ లేదు. ఆ గ్యాప్ మరి ఎందుకు తీసుకున్నారో తెలియదు. వెరీ బిగినింగ్ హీ మేడ్ ఏ రైట్ స్టార్టింగ్ వెరీ లాంగ్ బ్యాక్. బాగా టీనేజ్లో ఉన్నప్పుడు కంటిన్యూ చేస్తుంటే ఈ పాటికి ఒక పెద్ద హీరో అయ్యి ఉండేవాడు. బట్ బెటర్ లేట్ దాన్ ఎవర్ అని ఇప్పుడు మళ్ళీ అగైన్ ఆయన ఎంటర్ అవడం చాలా శుభసూచకం. వీ ఆల్ వెల్కమ్ హిమ్ టు అవర్ ఇండస్ట్రీ అండ్ విషింగ్ హిమ్ టు బికమ్ ఏ వెరీ బిగ్ హీరో. మన శ్రీహరి గారి చాలా సినిమాల్లో నెగిటివ్ క్యారెక్టర్ ద్వారా ఇంట్రొడ్యూస్ అయ్యారు. ఆ తర్వాత హీరోగా 2 సినిమాలు చేశాడు. ఈ థర్డ్ ఫిల్మ్ అనుకుంటా. అగ్రవ టైటిల్ చాలా మంచి టైటిల్. సో శ్రీహరి గారి కోరిక జయవర్మన్ హీరోగా చేయాలనేది. సో ఈ సినిమాని శ్రీహరి అభిమాన ప్రేక్షకులందరూ కూడా ఈ సినిమాని చూసి ఆస్వాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దలందరికీ పిలువంగానే వచ్చిన రమేష్ గారికి, రవి గారికి, అందరికీ, రామచంద్ర గారికి అందరికీ నా ధన్యవాదాలు. First film, I need your blessings, sir. My heartful thanks to Mr. Ramesh Prasad sir, Santi ma'am, and my all big VIPs. This is the first film myself and the director have enjoyed in Telugu, and with the support of Tashi Entertainment Private Limited Mumbai, we have completed this movie successfully. And as we all discussed, late Srihari helped us to start the movie successfully, and Madam Mrs. Santi helped us to complete the movie successfully. And I thank all the invitees.